G7 శిఖరాగ్ర సదస్సును నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సామ్రాజ్యవాద వ్యతిరేకులు, స్వతంత్ర మీడియా మద్దతుదారులు, పాలస్తీనా హక్కుల మద్దతుదారులు ఇందులో పాల్గొన్నారు. వారంతా కలిసి ఒక టెస్లా కారును తగులబెట్టారు. 20 పడవలను వరుసగా నిలిపి నో G7 అని రాసిన పెద్ద బ్యానర్ను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, శాంతి లేకుండా చేయిస్తున్న యుద్ధాలను నిరసిస్తున్నట్టు ఆందోళనకారులు తెలిపారు. నేటి నుంచి ఫ్రాన్స్లోని ఎవియాన్లో 3 రోజుల పాటు G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రపంచంలో ఆర్థిక అసమానతలపై నేతలు చర్చిస్తారు. నిరసనల నేపథ్యంలో స్విస్, ఫ్రెంచ్ దేశాలు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాయి. రహదారుల్ని స్తంభింపచేశాయి. అనధికార సమావేశాలను నిషేధించడం సహా రకరకాల ఆంక్షలు విధించాయి.